ఓకే. దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ కూడా వందనాలు. ఆ దేవుడు ఈ పునరుత్థాన దినమున మళ్ళీ ఒక్కసారి మనందరం ఇలా కలుసుకుని చిన్న మందగా కూడి ఆయన నామ ధ్యానించుకునే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి త్రిత్వంలో చివరి ఆదివారంలో మనం ఉన్నాం. మెయిన్ లైన్ చర్చెస్ లో మరి నెక్స్ట్ వీక్ అడ్వెంట్, దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆగమనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం 4 వారాలు. ఆ తర్వాత క్రిస్మస్ అనేది జరుగుతుంది. ఆ మనం ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో క్రిస్మస్లు చూసుంటాం. ఒక క్రిస్మస్ కి రక్షకుడుగా ఆయన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి మన జీవితాల్లో మన హృదయాల్లో వచ్చిన మార్పును కూడా పరిశీలించుకుంటూ క్రిస్మస్ ఆనందం, నిజమైన ఆనందం మనం పొందుకోవటానికి మరి ఆ క్రిస్మస్ కాలంలో ఉన్నటువంటి కొన్ని పాత్రలు మనం ధ్యానం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ తెలిసిన పాత్రలే. ఈరోజు మరి క్రిస్మస్ కాలంలో ఏదో ఒక సమయంలో, అంటే క్రిస్మస్ అయిన తర్వాత 2వ వారం కానీ సాధారణంగా 2వ వారంలో జ్ఞాపకం చేసుకుంటాం సుమయోను అన్న క్యారెక్టర్ అందరికీ కూడా చిరపరిచితమైంది. అయినా మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మూలవాక్యం మేడం లూకాసు వార్త 2వ అధ్యాయం 35, 36 వచ్చిన. లూకాసు వార్త 2వ అధ్యాయం 35, 36 వచ్చినారు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన ఆ తల్లి ఆ అయిన మరియతో సరే చెప్పాను. మేడం, 36 నుంచి చదువు. మరియు ఆషేరు గోత్రికురాలును 36. పనూయేలు ఉమ్, కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలో థ్యాంక్ యూ మేడం. లోపలికి వచ్చి ప్రేమ్. ఉమ్, దేవుని కొనియాడి చదవండి. యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. థ్యాంక్ యూ మేడం. ప్రేమ మేడం, మా తండ్రి, మరొక్కసారి నీకు వందనాలు తండ్రి. నాయన మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృప వలన తండ్రి. నాయన పరిశుద్ధ గ్రంథంలో నాయన నువ్వు రాయించినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నువ్వు రాయించినటువంటి ప్రతి క్యారెక్టర్ ద్వారా నాయన మేమెన్నో నేర్చుకోవాల్సి ఉంది తండ్రి. మాకు అన్ని తెలుసు అనుకుంటాం కానీ తండ్రి, కొన్నిసార్లు నాయన అసలు విషయాలు మేము నాయన మా జ్ఞానం సరిపోక నేర్చుకోలేని సమయంలో తండ్రి, పదే పదే నాయన ఆ వాక్య ధ్యానం నిమిత్తం మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి వందనాలు నాయన. ప్రవక్తి అన్న గురించి ధ్యానించబోతూ ఉంటాడుగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కార్యాంతమున నేను స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. సాధారణంగా అన్న క్యారెక్టర్ అనగానే మన చిన్నప్పటి నుంచి వినున్న క్యారెక్టర్ ఇది. అయితే ఎన్నిసార్లు విన్నా కూడా ఏదో ఒక కొత్త అంశం మనం నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అనేది ఒక జీవపు ఊట. ఆ పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడినటువంటి ప్రతి క్యారెక్టర్ గురించి కూడా ఎన్నో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అన్న అనే పేరుకి అసలు అన్న గురించి మనం ఎందుకు ధ్యానించుకోవాలని ఒకసారి మనం ఆలోచించినట్టయితే, అన్న తన పరిస్థితులు అన్నిటినీ అధిగమిస్తూ తన పరిస్థితులన్నిటిని అధిగమిస్తూ మరి మొదటి రాకడలో వచ్చినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తును, బాలుడైన యేసుక్రీస్తును కన్నులారా చూచి సంతోషించడం మాత్రమే కాకుండా ఆయన స్తుతించి విమోచన కోసం ఎదురు చూస్తున్న వారికి ఉపదేశించిందని చెప్పి ఆమె గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఆమె పరిస్థితులు ఏంటన్నది మన అందరికీ తెలుసు. ధ్యానిద్దాం. సరే, ఈవేళ మనం మొదటి రాకడలో బాలుడైన యేసుక్రీస్తుగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని చూచిన అన్న ఒక క్యారెక్టర్ ధ్యానిస్తూ రాబోయే కాలంలో యూదా గోత్రపు సింహంగా రాబోతున్నటువంటి
యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి మనకి ఈ క్యారెక్టర్ లో ఈమె ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము, ఈమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఏమి నేర్చుకుంటాము అనేది ముఖ్యంగా మనం మనసు పెట్టవలసి ఉంది. ఎందుకంటే ఆ చ- పరిశుద్ధ గ్రంథంలో ఏది ఇచ్చినా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచే. చాలా మంది అంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయింది, మనం చదవక్కర్లేదని చెప్పి. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో తండ్రి స్వరము యాక్టివ్ పార్ట్ ఉంటే, సువార్తల్లో కుమారుడు యేసుక్రీస్తు, పత్రికల్లో పరిశుద్ధాత్ముడు. అయితే ఈ మూడు సార్లు కూడా తండ్రితో పాటు కుమారుడు పరిశుద్ధాత్ముడు, అదే విధంగా కుమారుడితో పాటు తండ్రి పరిశుద్ధాత్ముడు, అదే విధంగా పరిశుద్ధాత్మతో పాటు కుమారుడు ఆ తండ్రి కూడా ఉన్నారు. ఎందుకంటే త్రిత్వంలో ఏకత్వం కలిగినటువంటి, ఏకత్వంలో త్రిత్వం కలిగినటువంటి దేవుడు మనం. అది చాలా లోతైన మర్మం. పాత నిబంధనలు మనం ప్రకటన గ్రంథంకి వెళ్ళినా కూడా ప్రతి వచనం కూడా మనం రెఫరెన్స్ చూసుకుంటే దానికి సంబంధించినటువంటి అంశం పాత నిబంధనలు మనకు తెలుసు. అసలు పాత నిబంధన ఎందుకు చూడాలి అంటే, యేసుక్రీస్తు జననం అనేది, యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి రావటం అనేది, యేసుక్రీస్తు విమోచకుడిగా ఈ లోకానికి రావటం అనేది దట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. అది రక్షణ ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక మునిపే అది దేవుని ప్రణాళికలో ఉంది. ఆ ప్రణాళిక ఎట్లా నెరవేర్పు జరుగుతుంది, పాత నిబంధనలో చెప్పబడినటువంటి వాక్యం క్రొత్త నిబంధనలో ఎలా నెరవేర్పు జరిగింది అని తెలుసుకోవటం వల్ల మనకేంటంటే, అవును ఆ నెరవేర్పులన్నీ కూడా పౌలు గారు అంటారు కదా, పాత నిబంధనలు ఉన్నవన్నీ కూడా క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఆ వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్లే ఉన్నాయని చెప్పి. అవును అన్నట్లే ఉన్నాయని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇన్ని వాగ్దానాల నెరవేర్పు జరిగిన తర్వాత రెండవ రాకడ అనేది ఎందుకు జరగదు, తీర్పు అనేది ఎందుకు జరగదు, నిత్య జీవము నిత్యాజ్ఞ అనేది ఎందుకు జరగదు, తప్పకుండా జరిగి తీరుతుంది. కాబట్టి దానికి మనం ప్రిపేర్ అవటానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వం దేవుడు చెప్పినటువంటి మాటలు ఎట్లా నెరవేర్పు జరుగుతూ వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవటానికి తప్పనిసరిగా పాత నిబంధన చదవాలి, సువార్తలు చదవాలి, పత్రికలు కూడా చదివి తీరాల్సిందే. ఎందుకంటే బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ కూడా 66 గ్రంథాలు కూడా మనం చదివి తీరాల్సిందే. లేకపోతే కంప్లీట్ అవగాహన అనేది మనకి పూర్తిగా రాదు. ఇక్కడ అన్న క్యారెక్టర్ చూసినట్టయితే, ఈమె గురించి అన్న అనే పేరుకి దయ, కృప అని అర్థం. ఇంకా కొన్ని చోట్ల కొన్ని అర్థాలు ఇచ్చి ఉండవచ్చు. అయితే ఈమె జీవితాన్ని పరిశీలించినప్పుడు ఈ రెండు అర్థాలు కూడా ఆవిడ జీవితానికి యాప్ట్ గా సరిపోయినాయి. దేవుని దయ పొందిన స్త్రీ, దేవుని కృప పొందిన స్త్రీ, అంటే సార్థక నామ గైరాలు, దయ కృప పొందిన స్త్రీ. అలాగే తండ్రి పేరుకు వచ్చేటప్పటికి తండ్రి పేరు పనూయేలు. ఈ పనూయేలు అన్న పెనూయేలు అన్న ఒకటే. మనం చూస్తాం కదా, యబ్బోకు రేవు దగ్గర యాకోబుకి పెనూయేలు అనుభవం కలిగింది, దేవుని ముఖ దర్శనం కలిగింది. అందుకని పనూయేలు అనే మాటకి దేవుని సముఖము అని అర్థం. అంటే వారు ఏ అర్థంతో ఆయనకు ఆ పేరు తల్లిదండ్రులు పెట్టారో గాని, మరి ఆయనకు పుట్టినటువంటి కుమార్తె సాక్షాత్తు దేవుని కుమారుని చూడగలిగింది, భౌతికంగా చూడగలిగింది. మరి పనూయేలు గారి కుమార్తె దేవుని సముఖం అని పెట్టబడినటువంటి ఆయన కుమార్తె సాక్షాత్తు లోక రక్షకుని చూడగలిగింది. ఆ తర్వాత ఈమె గోత్రం చూసినట్టయితే, ఎందుకు మనం ఈ గోత్రాలు చూడాలి అనేది, మనం ఈ తండ్రి ఎందుకు చూడాలి, గోత్రం ఎందుకు చూడాలి అంటే, ఒక వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం వంశవృక్షం అనేది మనం చూడటం అనేది చాలా అవసరమైనటువంటి అంశం. ఓహో పలానా కాబట్టి ఇలా ఉన్నారు. మరి గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో రేఖాబీయులని ఉంటారు. వాళ్ళు తండ్రికి చేసిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళ మద్యం అనేది ముట్టను అంటారు. కాబట్టి దేవుడు అంటాడు, రేఖాబీయుల సంతానంలో ప్రతి ఎవరో ఒకడు నా సన్నిధిని ఉండకపోరు అని చెప్పి వారికి వాగ్దానం చేయటం జరిగింది. ఎందుకు ఆ వాగ్దానం వాళ్ళు పొందారన్న, ఇలా వాగ్దానం పొందారన్న ఒక్క ముక్క మనం ఒక సెంటెన్స్ మనం చదివేస్తే దాని ఎందుకు వాళ్ళు ఆ రకంగా పొందగలిగారు, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం, మన బిడ్డలకి ఏం నేర్పుతారో, మన బిడ్డల వాగ్దానాలు ఎలాగా స్వతంత్రించుకుంటారు అనేది మనం ఆలోచించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోత్రానికి వచ్చేటప్పటికి ఇది ఆషేరు గోత్రం. ఆషేర్ అంటే లేయా దాసి జిల్ఫాకు పుట్టినటువంటి ఆ రెండో కుమార్. ఇతను ఆషేరు అనే మాటకి అర్థం ఏంటంటే సౌఖ్యము అని అర్థం. ఆషేర్ అనే మాటకి సౌఖ్యం అని అర్థం.
వీరి భూభాగం ఎక్కడుందంటే నఫ్తాలి అరణ్య ప్రాంతంలో ఉంది. వీరి గురించి చెప్పబడింది ఏంటంటే వీరికి ధాన్య ద్రాక్షారసములు విస్తారంగా లభిస్తాయి, అదే విధంగా నూనె లోహములు కూడా దొరికాయని చెప్పి అక్కడ వీరి గురించి రాయబడింది. వీరి గురించి రాయబడినటువంటి మాట మరొకసారి చూస్తే ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్టయితే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. సొలొమోన్ మహారాజుకి ఆషేరు గోత్రికులు ఆయనకి కావలసినటువంటి శ్రేష్టమైన ఆహార పదార్థాలు సప్లై చేసినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా వీళ్ళకి ఇప్పుడు యాకోబు ఎక్కడ ఆదికాండం 49లో తన బిడ్డలను దీవిస్తూ ఆషేరుని దీవిస్తూ ఆషేరు గురించి పలికిన మాట మరొకసారి చూస్తే, ఆషేరుని వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఇక్కడ యాకోబు దీవించిన తర్వాత మోషే గోత్రాల ప్రకారం వాళ్ళకి డివైడ్ చేసిన తర్వాత ఆషేరు గోత్రికులకు వచ్చినటువంటి ఆ భూభాగంలో ధాన్య ద్రాక్షారసములు నూనె లోహము ఉన్నదని చెప్పి అక్కడ వ్రాయబడిందంటే యాకోబు దీవించాడంటే యాకోబు నోటి మాట కాదు కానీ యాకోబుతో దేవుడే ఆ దీవెన వాక్యాలు పలికించాడని మనం అర్థం చేసుకోవటానికి, అంటే పెద్దల దీవెనలు వాళ్ళ ప్రార్థనాపూర్వకంగా పలికినటువంటి మాటలు మన బిడ్డలకు తప్పకుండా నెరవేరుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా వీరికి లోహాలు కూడా దొరికినాయి అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. అంటే భౌతికంగా లోహాలు వారికి దొరికి ఉండొచ్చు ఆ టైంలో, మరి నూతన నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ఆ గోత్రం నుంచి మరి మంచి వజ్రం లాంటి అన్న ఆషేరు గోత్రికురాలుగా వచ్చింది. ఆ తర్వాత వీరు నివసించిన ప్రాంతాన్ని మనం చూసినట్టయితే నఫ్తాలి అరణ్య ప్రాంతం. ఈ నఫ్తాలి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏంటంటే దాన్ని ఏమంటారంటే, దావీదు హీరామ్ అనే అతనికి అంటే కలప సప్లై చేసినందుకు 20 కొన్ని పట్టణాలు ఇచ్చాడు బహుమతిగా. ఆ బహుమతిగా ఇచ్చిన పట్టణాల్లో 20 నిష్ప్రయోజమైన పట్టణాలు అంటాడు హీరామ్. నాకెందుకు ఈ నిష్ప్రయోజనమైన పట్టణాలు నేను ఏం చేసుకుంటాను అని చెప్పి దావీదుతో అనటం అనేది జరిగిన తర్వాత ఆయనకి మళ్ళీ ఏదో ఇవ్వటం అనేది జరిగింది అనుకోండి. అయితే ఈ 20 నిష్ప్రయోజన పట్టణాలు ఎక్కడున్నాయంటే గలిలయ ప్రాంతంలో ఉన్నాయి. ఈ గలిలయ ప్రాంతం గురించి మనందరికీ తెలిసిందే. ఈ గలిలయ, జెబులూను, నఫ్తాలి, ఆ నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా, నజరేతు కూడా గలిలయ ప్రాంతంలోనే ఉంది. అట్లాంటి గలిలయ ప్రాంతం నుంచి ఈ ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న గారు వచ్చారు. అది మనుషుల దృష్టిలో నిష్ప్రయోజనమే, కానీ అన్న అక్కడ జన్మించడం వల్ల అది ప్రయోజనకరమైనటువంటి ప్రాంతం అయ్యింది. అదే విధంగా ఒక్కొక్కసారి మనం కూడా పిల్లల్ని వీడి వల్ల మాకేం ప్రయోజనం లేదండి అంటారు, కానీ తీరా చూస్తే పెద్ద అయిన తర్వాత వాళ్లే ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని చెప్పి అన్నాడు దేవుడు. కాబట్టి నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతం అని చెప్పబడిన గలిలయ ప్రాంతం నుంచే యేసుక్రీస్తు అలాగే ప్రవక్త అయిన అన్న ఇంకా ఎంతో మంది శిష్యులు ఆ ప్రాంతం నుంచి రావటం, ప్రపంచానికి సువార్త అందించినటువంటి గొప్ప అపోస్తుల ప్రాంతం నుంచి రావటం అనేది జరిగింది. అదే విధంగా ఈవిడ గురించి మనం గమనించినట్టయితే ఈ 2 వచనాలే ఉన్నాయి. 36వ వచనం నుంచి 38వ వచనం వరకు రెండు వచనాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఈవిడ పరిస్థితి చూస్తే ఈమె ఒక ప్రవక్త్రి. అక్కడ సాధారణంగా మనం ప్రవక్తిని అంటాం, కానీ అక్కడ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రవక్త్రి ప్లస్ విధవరాలు. ప్రవక్తి, విధవరాలు, వృద్ధురాలు. ఈమె ఇట్లాంటి పరిస్థితుల్లో దేవాలయాన్ని విడవక ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ ఉందని చెప్పి ఈవిడ గురించి రాయబడింది. మన పాత నిబంధన గ్రంథంలో కొంతమంది స్త్రీలను ప్రవక్తలను చూస్తాం మనం. మిర్యాము, దెబోరా, హుల్దా, అలాగే ప్రవక్త అయిన యెషయా భార్య, తర్వాత నోవజ్జ. వీళ్ళందరూ కూడా పాత నిబంధన కాలపు ప్రవక్తనులు. వీళ్ళ ద్వారా దేవుడు ఆయా సమయాల్లో కొన్ని కార్యాలనే చేయటం జరిగింది. దెబోరా ఒక నాయకురాలు, మిర్యామేమో ఇశ్రాయేల్ నడిపించడంలోను, హుల్దా ఏమో ధర్మశాస్త్రం వివరించడంలోను, ప్రవక్త అయిన యెషయా భార్య ప్రవక్తిని ద్వారా కూడా ఒక మంచి సంతానం అక్కడ కలగటం. ఇక నోవజ్జ అనేమో ఈమె మంచి ప్రవక్తిని కాదు, దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవచించినటువంటి ప్రవక్తిని. వీళ్ళు పాత నిబంధన ప్రవక్తి. అలాగే విధవరాళ్ళ గురించి మనం గమనించినట్లయితే, అంటే ఎందుకు చెప్తున్నాం అంటే
దేవుడు ఎవరికి ఏ రకమైన ఘనత ఇస్తాడో, అది స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదని పౌలు గారు చెప్పినట్లుగా, ఎప్పుడు ఏ ఘనత అనేది దేవుడు ఇస్తాడో మనకు తెలియదు. అలాగే విధవరాల గురించి మనం చూసినట్టయితే, మరి నూతన విధవరాల గురించి మోషే ధర్మశాస్త్రం కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. పరిగె ఏరుకునేటప్పుడు వాళ్ళ కోసం విడిచిపెట్టాలి, తల్లిదండ్రులు లేని బిడ్డలకు, విధవరాలకు, పరదేశులకు విడిచిపెట్టాలని. అదేవిధంగా విధవరాలు సన్మానింపు అన్నాడు. అదే విధంగా మలాఖీ గ్రంథానికి వచ్చేటప్పటికి విధవరాలి పక్షాన నేను వ్యాజ్యమాడతాను అని చెప్పి అన్నాడు దేవుడు. అంత ప్రివిలేజ్ అనేది విధవరాలికి ఇవ్వటం జరిగింది. మన క్రొత్త నిబంధనలో ముగ్గురు విధవరాలను చూసినట్టయితే, ఒక విధవరాల గురించి మనందరికీ తెలుసు, సారేపతు విధవరాలు. ఈమె విశ్వాసాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని విశ్వాసంతో తన కుటుంబాన్ని, తన బిడ్డను తను పోషించుకుంది. అదే విధంగా ఎంతో మందికి మార్గదర్శి అయింది. ఆ తర్వాత లూకాసు సువార్తలో చూస్తాం 18వ అధ్యాయంలో 16లోను ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు అన్యాయపు అధికారి దగ్గరికి పదే పదే వెళ్ళి తనకు కావలసినటువంటి సొల్యూషన్ పొందుతుందంటే విసుకక ప్రార్థన చేయటం గురించి విధవరాలను చూపించడం జరిగింది. ఇంకో విధవరాలు మనం లూకాసు సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం, నాయీను విధవరాలు. ఆమె దేవుని యొక్క కనికరాన్ని పొందింది. ఆమె ఒక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ పాడిని ముట్టినప్పుడు ఆ కుమారుడు సజీవుడై ఉన్నాడు. అంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, ఈ విధవరాలని చెప్పి మాటలతో సన్మానింపమని వదిలేలేదు దేవుడు. ఆయా పరిస్థితుల్లో వాళ్ళకి ఆదరణ కలిగించడమే మాత్రం కాకుండా గౌరవాన్ని ఇచ్చి చరిత్రలో నిలిచిపోయేలాగా ఆ స్త్రీ ప్రవక్తిని, అదేవిధంగా విధవరాళ్ళని కూడా చేయటం జరిగింది. ఈమె వృద్ధురాలు. వృద్ధుల గురించి మనకు అందరికీ తెలిసింది. మరి ఈరోజు ఎక్కడా లేని విధంగా విలేజెస్ లో కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి ఉంటున్నాయి. అయితే ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయంలో ఉన్నది ఏంటంటే, మనం 6వ అధ్యాయంలో చూస్తాం అపోస్తలుల కార్యాల గ్రంథంలో. అక్కడ వృద్ధులని, విధవరాండ్రని, అనాథ పిల్లల్ని పోషించడానికి 6 డీకెన్స్, అక్కడ 7 డీకెన్స్ ఎన్నుకోవటం జరిగింది. ఆ స్టెఫన్ కూడా అందుకే ఎన్నుకోబడ్డాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళకి ఆహార పదార్థాలు అందించడం. అలాగా అన్న అక్కడ యెరూషలేము దేవాలయంలో ఒకవేళ చేరి ఉంటుంది. అలాగే ఈమె గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఈమె భగ్న హృదయి. కానీ భగ్న హృదయంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, నా జీవితం ఇలాగ అయిపోయింది, 7 సంవత్సరాలు మాత్రమే నా భర్తతో కాపురం చేశాను, నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా జీవితం ఇంతే, నేను ఎవరు పంచన ఉండాలి, ఎవరినో నేను డిపెండెంట్ గా ఉండాలని చెప్పి ఆవిడ అనుకోలేదు. భగ్న హృదయ అయినప్పటికీ కూడా ఆమె దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ. దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ. కీర్తన 147 సంకీర్తన 3వ వచనంలో చూస్తే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తనకారుడు అంటాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములు కడతాడు. ఎవరికి? ఆయన ఆశ్రయించిన వారికి. అందుకని ప్రవక్త అని ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను వారిని సంరక్షించినట్లు నీ విధవరాండ్రను నన్ను ఆశ్రయింపవలెను. అంటే దేవుని సంరక్షణ పొందాలి అంటే ఆ విధవరాండ్రు ఆయన్ని ఆశ్రయించినప్పుడు, వాళ్ళ చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, వృద్ధులని కాదు కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నేను వారిని సంరక్షిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం అంటే, విధవరాండ్రకి దేవుడు పాత నిబంధనల కంటే కూడా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా మనం చూపించడం జరిగింది. నేను వారిని సంరక్షించినట్లు. అంటే ఆయన సంరక్షణలో ఉంటే కొదువే ఉంటుంది. కాబట్టి అన్న చాలా రైట్ చాయిస్ తీసుకుంది జీవితంలో. మరి అందరూ చెప్పేది ఏంటంటే 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉందని, కొంతమంది అయితేనేమో టోటల్ లైఫ్ పీరియడ్ 84 ఇయర్స్ అని, కొంతమంది అయితేనేమో శతాధిక వృద్ధురాలు. అంటే 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంతకు ముందు మేబీ ఒక 20 ఇయర్స్ ఉండుండొచ్చు. వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు వివాహ జీవితం కలుపుకుంటే ఒక 20 ఇయర్స్ ఉండుండొచ్చు. కాబట్టి శతాధిక వృద్ధురాలు కొంతమంది అంటారు. ఏదైనా కూడా ఆమె వృద్ధురాలు. ఆ రోజుల్లో 60 సంవత్సరాలకే వృద్ధులుగా లెక్క వేసేవాళ్ళు. ఎందుకంటే ఫిలోమోన్కి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, నేను వృద్ధుడని అయిపోయాను కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పి ఫిలోమోన్తో పౌలు గారు లెటర్ రాసి అంటారంటే, అప్పటికి ఆయన వయసు 60 ఇయర్స్ పౌలు గారికి. నేను వృద్ధుడను అని ఆయనే చెప్పుకున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ 84 ఇయర్స్ అంటే అప్పుడు చాలా వృద్ధాప్యలో ఉన్నట్టే లెక్క. అదే విధంగా మరొక
మరొక ఆ, వచనం చూస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయం చేసేవాడు ఆయనే, ఆయనే స్వస్థపరుస్తాడు, గాయాలను ఆయనే స్వస్థత ఇస్తాడు అని చెప్పి ఇట్లాంటిది అర్థం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు అన్న దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించింది? ధర్మశాస్త్రం గురించి ఆవిడకు తెలుసు, అదే విధంగా లేఖనములు తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో యూదులకి, స్త్రీలకి నిర్బంధ విద్యా విధానం ఉంది. వాళ్ళకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తప్పకుండా ఉంది వాళ్ళకి. అది కాకుండా ప్రవక్తల పాఠశాలలో కూడా వాళ్ళు చదివేవాళ్ళు. అక్కడ ధర్మశాస్త్రంతో పాటు ప్రవక్తల ప్రవచనాలు, లేఖనాలు కూడా వారు చదివి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలియటం వేరు, దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయటం అనేది వేరు. తను ఎప్పుడైతే ఆ విడో విడోగా మారిందో వెంటనే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే, నాకు దేవుడు తప్ప వేరే ఆశ్రయం లేదు, ఎక్కడికి వెళ్ళినా అది నాకు సంతృప్తి ఇచ్చే ఆశ్రయం కాదు అని చెప్పి ఆవిడ భావించింది. ఆవిడ సంతృప్తి ఏంటంటే దేవాలయంలో 24 hours గడపడం అనేది ఆవిడ సంతృప్తి. అదే విధంగా అన్నాని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఈమె పాత క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, మధ్య ప్రవక్తని. అంటే క్రీస్తు శక 1వ శతాబ్దంలో ఈవిడ పుట్టడం, చనిపోవటం కూడా 1వ శతాబ్దంలో జరిగింది. కాబట్టి పాత నిబంధన క్రొత్త నిబంధనకు చెందినటువంటి ప్రవక్తని అంటారు. అదే విధంగా రెండవ రాకడకు సిద్ధపడుతున్న మనం ఈమె నుండి నేర్చుకోవాల్సిన విషయాలు అనేవి చాలా ఉన్నాయి. ఇందాక నేను అన్నాను కదా, మనం ఆమె మొదటి రాకడలో విశ్వాసానికి పెద్దగా ఆధారం లేనటువంటి సమయంలో ఆమె దేవుని కోసం నిరీక్షించి దేవుణ్ణి చూడగలిగింది. మనకి క్రీస్తు జననం తెలుసు, ఆయన బోధలు తెలుసు, అదే విధంగా ఆయన శిలువ మరణం తెలుసు, ఆయన పునరుత్థానం తెలుసు, ఆయన ఆరోహణం కూడా తెలుసు. ఇక మనకు రావాల్సింది ఏంటంటే రాకడ, తీర్పు. కాబట్టి ఆల్రెడీ మనకి అంతా కూడా సిలబస్ అంతా ఇచ్చేస్తున్న పరీక్ష రాయమంటే ఉన్నాం మనం. వాళ్ళకి ఏ సిలబస్ లేకుండానే వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళ జీవితాన్ని గడిపినట్టుగా మనం చూస్తాం. ఈమె జీవితాన్ని మనం చూసినప్పుడు మంచి ప్రార్థనా పరులని రాయబడింది. ప్రార్థన చాలా మంది చేస్తాం, ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక మార్లు చేస్తాం. ప్రార్థన చేయటం అంటే మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు చేస్తాం. అది అంటే ఇంట్లోనే గంటల తరబడి చేయటం అని కాదు, కానీ ఎంతసేపు చేశాం అన్నది కాదు, కానీ ప్రార్థన యథార్థ హృదయంతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత దీర్ఘ ప్రార్థన ఉంటుంది, చాలా మంచి ప్రార్థన అది. రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను మహారాజా ప్రార్థన ముగించిన వెంటనే ఆ మందిరం అంతా కూడా మహిమతో నింపబడింది. అంటే యథార్థ హృదయంతో, తన ప్రజల కోసం యథార్థ హృదయంతో రాజు చేసినటువంటి విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. కాబట్టి మందిరం అంతా మహిమతో నింపబడింది. ఈ మాట మనం ఆలోచించినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఏదో చుట్టూ వెలుగు రావాలని కాదు, కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్, నేను ప్రార్థన చేశాను, నా దేవుడు దాన్ని ఆలకించాడు, తప్పకుండా నాకు జవాబిస్తాడు. అయితే నేను ఏ సమస్యతో దేవుని దగ్గరికి వెళ్ళానో సొల్యూషన్ తప్పకుండా నేను పొందుతాను అనే ఒక గ్యారెంటీ, అష్యూరెన్స్ ఎప్పుడు వస్తుందంటే యథార్థ హృదయం. అందుకని యోహాను సువార్త 9వ అధ్యాయంలో అంటాడు కదా, అతను ఎవరైనా పాపులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని పుట్టుగురుడు చూపు పొందిన తర్వాత అంటాడు. అదే విధంగా దావీదు మహారాజు కూడా నా హృదయంలో పాపం ఉన్న ఎడల దేవుడు నా ప్రార్థన ఆలకింపకుండా అంటాడు. అంటే మన హృదయంలో పాపం ఉన్నట్టయితే దేవుడు ఆలకించడు. ఈమె ప్రార్థనా పరురాలు ప్లస్ యథార్థ హృదయంతో ఈమె ప్రార్థించిన స్త్రీగా మనం చూస్తున్నాం. అదే విధంగా దానియేలు ప్రార్థన కూడా మనకు తెలుసు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ప్రార్థిస్తూ ఉంటుండగానే దేవుడు తన దూత అయిన గబ్రియేలుని పంపిస్తాడు. అక్కడ అంటాడు ఆయన వచ్చి, దానియేలు నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టిన వెంటనే దేవుని ఆజ్ఞ పొందాను, నీవు దేవునికి బహు ప్రియుడు గనక నీ ప్రార్థన ఆయన ఆలకించి నన్ను పంపించాడు. అయితే మధ్యలో మనందరికీ అంటే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడలేదు. ఆయన మధ్యలో యుద్ధం చేయటం, ఆ కొంత అపవాది కలిగించినటువంటి ఆ చిక్కుల్ని తట్టుకుని ఆయన మళ్ళీ దానియేలు దగ్గర రావటం, ఇదంతా జరిగింది. కాబట్టి అంటాడు నువ్వు బహు ప్రియుడు గనక నేను వెంటనే బయలుదేరాను, కాకపోతే మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చానని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది 9వ అధ్యాయం. అంటే మనం ప్రార్థనకి మోకరించాము అంటే మనం
ఎంతసేపు చేసాం, ఎక్కడి నుంచి చేస్తున్నాం అని కాదు, కానీ మన హృదయం చూసే దేవుడు అని ఈ దానియేలు ప్రార్థన ద్వారా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా హన్నాను చూస్తాం సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో. ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అంటే అంత చాలా అవమాన భారంతో ఆమె ఉంది, గుడ్రాలనే మాట పడలేక. అయితే విసుగు చెందలేదు ఆమె. ఆ పెనిన్నాను తిట్టలేదు, భర్త మీద విసుకోలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్టుగా ఆమె కన్నీటిని కుమ్మరించింది. కాబట్టి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. కాబట్టి అన్న ప్రార్థనా పరులను ఒక్క మాటలో తీసివేయటం కాదు, కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తుని కన్నులారా చూడగలిగినంటే ఆమె ప్రార్థన ఏ స్టాండర్డ్స్ లో ఉందో కూడా మనం ఆలోచించవచ్చు. రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న మనం మన తీర్పు దినానికి యెహోవా దినము బహు భయంకరంగాన మహాదినము, యోవేలు గ్రంథం తగ్గించి ప్రతి ప్రవక్త కూడా ఆ దినం గురించి వర్ణించడం జరిగింది. ఆ రోజున కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే 10వ వచనం వరకు కూడా మనం చేసిన క్రియలు, శరీరంతో ఉన్నప్పుడు చేసిన క్రియలు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆయన ముందుకి తేబడతాయి అని మనకు తెలుసు. కాబట్టి ఆ ప్రార్థన అనేది రెండవ రాకడకు సిద్ధపడుతున్న మనం మరి అన్న జీవితాన్ని చూస్తే ఆమెకు విధవరాలు 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. మరి ఏ రకమైనటువంటి దిక్కు లేకపోయినా కూడా యెహోవాయే నా దుర్గము, నా కోట, నా ఆశ్రయం అని చెప్పి ఆయన ఆశ్రయించింది. గాయం చేసిన వాడు ఆయనే, గాయం కట్టేవాడు ఆయనే అని నమ్మింది. గుండె చెదరిన వాడిని బాగు చేసేవాడు ఆయనే అని చెప్పి నమ్మింది. దేవుని ఆశ్రయించింది. ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్పినట్టుగా నీ విధవరాండ్రను నన్ను ఆశ్రయింపమని చెప్పమంటాడు. అలాగే ఆవిడ ఆశ్రయించింది, యథార్థ హృదయంతో ప్రార్థన చేసింది. ఇక ఉపవాసం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఉపవాసాలు అనేవి కూడా చాలా మంది భోజనం మానేయటం ఉపవాసం అనుకుంటారు, కానీ ఉపవాసం అనేది దేవునితో సహవాసము. అంటే మనలాంటి వాళ్ళకి తెలుసు, చాలా మందికి ఇప్పటికీ కూడా మన క్రైస్తవుల్లో కూడా ఈ 40 రోజులు ఎలా మానేస్తాను, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు, టీ కూడా తాగలేదు, ఎన్నో చెప్తూ ఉంటారు. మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మన హృదయం చూస్తున్నాడు. ఉపవాసానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఎటువంటి ఉపవాసం ఆయనకి ఇష్టమో అక్కడ వ్రాయబడి ఉన్నది. అదంతా ఇప్పుడు మనం చదవటానికి లేదు, కానీ తర్వాత చూడండి, మీ అందరికి తెలిసిందేది. ఎట్లాంటి ఉపవాసం ఆయనకి ఇష్టమో చాలా డైరెక్ట్ గా అక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడింది. అట్లాంటి ఉపవాసాలు చేసింది ఈవిడ కాబట్టి ఆ లోకరక్షణ చూడగలిగింది. ఇప్పుడు మనం ఈవిడ జీవితం ద్వారా ఎట్లాంటి ఉపవాసం, అంటే దేవునితో సహవాసం ఎట్లా చేస్తున్నాము. మరి అన్నకి ఉపదేశాలంటే ఆమె 84 సంవత్సరాలు దేవాలయంలో గడిపింది. అంటే ఎంతో మంది బోధకుల ఆ బోధలు, ఉపదేశాలు విని ఉండవచ్చు యెరూషలేము ఆలయంలో. మనము వింటున్నాం, కానీ విన్నదాన్ని విన్నట్టుగా ఇంప్లిమెంట్ చేసి మీరు వినువారు మాత్రమే అయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారే అని చెప్పి యాకోబు చెప్పినట్టుగా, యాకోబు గ్రంథకర్త చెప్పినట్టుగా, పత్రికాకారుడు చెప్పినట్టుగా మనం వినువారు మాత్రంగానే ఉంటే అన్నా పొందిన భాగ్యం మనం పొందలేము. యథార్థ హృదయంతో మనం ప్రార్థించకపోయినట్లయితే అన్నా పొందిన భాగ్యం, ఆ యూదా గోత్రపు సింహంగా వస్తున్నటువంటి యేసు క్రీస్తుని సంతోషంగా మనం ఎదుర్కొనలేము. అదే విధంగా ఆమె సేవ చేసింది అని ఉంది. ఈ సేవ అనేక రకాలుగా ఉంది. ఆ రోజులో ఒక వృద్ధురాలైనటువంటి విధవరాలు ఆ దేవాలయ ప్రాంగణంలో ఉంటే ఆవిడకి కొన్ని డ్యూటీస్ ఉండేయంటే ఏంటంటే, యవ్వన బిడ్డలు ఆ ఆలయానికి తీసుకొచ్చి అమ్మ వీళ్ళకి ధర్మశాస్త్రం గురించి చెప్పండి, వాళ్ళు ఏ రకంగా నడుచుకోవాలో చెప్పండి అని చెప్పి విజ్ఞులైనటువంటి విధవరాండ్ర దగ్గర వదిలిపెట్టేవాడంట. అట్లా అన్న ఆ రకమైన సేవ కూడా చేసిందని చరిత్రలో ఆమె గురించి చెప్పబడింది. అదే కాకుండా దేవాలయాన్ని శుభ్రం చేయటం, అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి యాజకులకి కావాల్సినటువంటి కూడా అమర్చడం. సేవ అనేది చాలా రకాలుగా ఉంది. కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా ఆ రోజుల్లో వృద్ధులైన విధవరాండ్రకి అప్పగించేవాళ్ళంట. ఇవన్నీ కూడా ఆమె మనస్ఫూర్తిగా చేసింది. ఏదో నేను నా జీవితం ఇలా ఉంది కాబట్టి, నేను ఇక్కడ తీసుకురాబడ్డాను కాబట్టి, నాకు ఇవి అప్పచెప్పారు కాబట్టి ఏదోలే అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా చేసింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఏ విధంగా నెరవేర్చున్నాం కూడా ఆయన చూసే దేవుడు. కాబట్టి అందులో కూడా ఆమె చాలా కృతార్థురాలైందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆమె నిజమైన విధవరాలు. నిజమైన విధవరాలు అంటే ఇక్కడ ఆ డౌట్ రావచ్చు, ఏంటి నిజమైన విధవరాలు ఏంటి అని చెప్పి. ఒకసారి తిమోతి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండమ్మా. పౌలు తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఐదో వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబవలను నిలుకడగా ఉండును. అంటే ఓ తిమోతి, విధవరాండని చేరదీయాలి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి. కానీ నువ్వు విధవరాండ్ని చేరదీసి ఆశ్రయం ఇచ్చేటప్పుడు నువ్వు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పంటున్నాడు. 5వ వచనం ఒకసారి చదవండి మేడం గారు. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకి అయితే అయ్యుండి నిజముగా ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉమ్, ఉంచుకొని దేవుని మీదనే విజ్ఞాపనల ఎందును ప్రార్థనల ఎందును రేయింబగలు నిలకడగా ఉండును. ఉమ్, సుఖభోగంలో ఎందు ప్రవర్తించినది అంటే బ్రతికిచుండి ఏకాకి అయి చచ్చినదే ఉండును. ఉండటం అంటే తనకు అవును. అంటే ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఏకాకి అయి ఉండటం అంటే ఆమెకు బిడ్డలు లేని విధవరాలై ఉండాలి. బిడ్డలుంటే తప్పకుండా విధవరాల్ని పోషించాల్సిన బాధ్యత కుమారులు గాని కుమార్తెలు గాని. నిజంగా బిడ్డలు లేకపోతే, ఆమెకు వారసులు లేకపోతే, ఆమె బంధువర్గం ఎవరు కూడా ఆమె గురించి బాధ్యత తీసుకున్న వాళ్ళు లేకపోతే, ఆమె ఏం చేయాలంటే రేయింబగళ్ళు ఉపవాసాలు చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ గడిపే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను మాత్రమే నీవు నిజమైన విధవరాలుగా లెక్కించు. ఇప్పుడు మనం చూస్తున్నాం, గవర్నమెంట్ ఏదైనా ఉచితంగా ఇస్తుంది అంటే మరి మనం విమర్శించడం కాదు, కానీ విధవరాండ్రికి వచ్చేది ఎంత మంది, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉండి, అన్ని అర్హతలు ఉండి, అంటే అన్ని వాళ్ళకి ఏ కొదువ లేకపోయినా దాన్ని ఒక్కదాన్నే చూపించి ఆ విధవరాలు అనే మాటను మాత్రం చూపించి పేదవారికి వెళ్ళే ఆ విధవరాలు పెన్షన్ వీళ్ళు కూడా తీసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ పౌలు గారు అంటున్నారు, విధవరాలు అనగానే నువ్వు భర్త పోయిన ప్రతి ఒక్కరిని విధవరాలుగా లెక్కించవద్దు. ఆవిడ ఏకాకిగా ఉండాలి, ఆవిడకి సంతానం ఉండకూడదు. అదేవిధంగా ఊరికనే బయట తిరిగి కాలక్షేపం చేస్తూ ఉండకూడదు. ఎందుకంటే గాసిప్స్ చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా చాలా మంది, ఇంటింటికి తిరిగి కాపురాలు. మరి ఒక్కొక్క రకంగా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండే ఈ విధవరాలు కూడా ఉంటారు. ఆ రకంగా ఉండకూడదు. ఆమె ముఖ్యంగా భక్తి పరురాలై ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింపగళ్ళు దేవాలయాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. అంటే ఈమె విధవరాలు కాబట్టి ఇవిడికి ఈ మాట చెప్పారు. మనం అది చెయ్యక్కర్లేదు అనుకుంటే అది కాదు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన టాపిక్ ఏంటంటే, మొదటి రాకడలో ఉన్న యేసు క్రీస్తుని కన్నులారా చూసినటువంటి అన్న ఏ లక్షణాలు కలిగి ఉంది, రెండవ రాకడలో వస్తున్నటువంటి యూదాగోత్రపు సింహం అయిన క్రీస్తును చూడటానికి ఈ లక్షణాలు మనకి ఎంతవరకు మన జీవితంలో అడాప్ట్ చేసుకోవాలి అనేది. ఇక్కడ అన్నా గురించి చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితంలో తప్పనిసరిగా అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఆమె ఏకాకిగా ఉండాలి, రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేయాలంటే మరి భర్తతో సంసారం చేసినటువంటి స్త్రీలు కూడా సమయాన్ని కేటాయించుకుని ఆ ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మాత్రమే మనం ఆ దేవుని సన్నిధిని మనం పొందగలం. 9వ వచనం కూడా చదవండి మేడం గారు, అదే అధ్యాయంలో 9వ వచనం. ఏండ్లు ఏండ్ల 60 కంటే ఏండ్ల తక్కువ కంటే వయసు లేక తక్కువ వయసు లేక ఉమ్, ఒక పురుషునికి భార్య ఒక పురుషునికే భార్య అయి భార్య అయి, సత్క్రియలను పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి ఉమ్, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధ విస్- పాదములు కడిగి శ్రమపడు వారికి ఉమ్, సహాయం చేసి ప్రతి ఉమ్. సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఈ రోజులో మనం చూస్తే పెళ్లి అయిందని చెప్పి పిల్లల గురించి చెప్పే లోపలే వాళ్ళు ఆ మరి మేము ఇక కాపురం చేయలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ తీసుకుంటున్నాం అని చెప్పే రోజులు మనం చూస్తున్నాం. రాబోయే కాలంలో మరి చాలా మంది చెప్పేది, సాంఘిక సేవ చేసే వాళ్ళు, సోషల్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో డైవర్స్ కంటే అతి ప్రమాదకరమైనటువంటి రోజులు ఏంటంటే సహజీవనాలు ఇట్లాంటివి బయలుదేరుతాయి. స్త్రీల యాటిట్యూడ్ లో, ఆ థింకింగ్ లో కూడా చాలా తేడా వచ్చింది. మేమే ఎందుకు పిల్లల్ని పెంచాలి, గృహ బాధ్యతలు మేమే ఎందుకు నిర్వహించాలి అని చెప్పి ఆలోచించే రోజులు వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. కానీ మన పరిశుద్ధ గ్రంథం రాబోయే రోజులు కూడా చివరి మానవుడు, ఈ భూమి మీద జీవించే చివరి మానవుడు, చివరి స్త్రీ కూడా ఎట్లా ప్రవర్తించుద్దో ఆ ప్రవర్తనకు తగినట్టుగా ఆమెకు ఆమె గుణం మంచి సద్గుణవతిగా ఆమె జీవించడానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినాయి.
ఒకవేళ పిల్లలు ఉన్నట్టయితే ఆ విధవరాలుగా ఆమె ఏం చేయాలంట? పిల్లల్ని చక్కగా పెంచాలి, పిల్లల మంచి చెడ్డలు చూడాలి, అతిథి మర్యాదలు కూడా ఆమె చేయాలి. ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయి పూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవలెను. అంటే విధవరాండ్ర లెక్కలో చేర్చాలంటే రెండు కండిషన్ ఆయన చెప్పాడు. ఏంటంటే, ఒకటి, ఆమెకు ఒకవేళ పిల్లలు లేక ఏకాకిగా ఉంటే ఆమెను విధవరాలుగా నువ్వు లెక్కించు. ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా ఆమె అతిథి మర్యాదలు చేస్తూ, అంటే పిల్లలు ఉన్నా కూడా విధవరాలుగా లెక్కించడం అంటే అక్కడ ఏదో ద్రవ్య సహాయం చేయమని కాదు. అంటే విధవరాలకు ఉండే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం నీవు ఆవిడకి ఇవ్వాలంటే ఆమె ఇప్పుడు మరి అన్యులు లెటర్ రాసేటప్పుడు విధవరాలను సంబోధించేటప్పుడు గంగా భగీరథి సమానరాలైన అని రాస్తారు కదా. అంటే ఆవిడకి ఒక గౌరవం. మనకైతే అది కాదు, కానీ విధవరాలను సన్మానించమని చెప్పాడు. సన్మానించడం అంటే ఏదో శాలువా కప్పి దండ వేయటం కాదు, కానీ ఆమె మాట గౌరవింటూ ఆమె మనసుని అర్థం చేసుకుని పిల్లలు సంఘం ఆవిడని చేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మరొక మాట మనం గమనించినప్పుడు, ఇక్కడ ఆ, ఆమె గురించి చెప్పినటువంటి మొట్టమొదటిగా మనం చూసిన ఉపవాసము, ప్రార్థన, అదే విధంగా దేవుణ్ణి ఆశ్రయించిన విధానాన్ని చూసాం. మరొక లక్షణం ఆమెలో ముఖ్యంగా ఉన్నది చూస్తే ఈమె పరిశుద్ధురాలు. ఈమె పరిశుద్ధురాలు. క్రైస్తవుల్లో పరిశుద్ధత అనే దానికి పౌలు గారు చక్కని డెఫినేషన్ ఇచ్చారు. ఏంటంటే, ఏకదేవుని ఆరాధన అంటే హృదయంలో ఏ దేవుడు ప్రభు తప్ప మరి ఏ ఆలోచన మనకి ఉండకూడదు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 12 అధ్యాయం 14 వచనంలో, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేరు. అంటే ఈమె ప్రభువుని చూచింది అంటే పరిశుద్ధురాలైన స్త్రీ. మనం కూడా పరిశుద్ధత అంటే ఏకదేవుని ఆరాధన. అంటే మనకు తెలుసు మనం యేసుక్రీస్తునే యేసుక్రీస్తునే మనం రక్షకుడిగా ఒప్పుకున్నాం, కానీ హృదయంలో ఆయనకు ఒక్కళ్ళకి మాత్రమే చోటు ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన విషయాలకు కూడా మనం చోటు ఇచ్చినట్టయితే అది హృదయ పరిశుద్ధతలోకి రాదు. అదేవిధంగా దావీదు అంటాడు, అంతరంగ పరిశుద్ధత కోరువాడు నీవు అంటాడు. దేవుడు అంతరంగ పరిశుద్ధత అంటే శరీర శుభ్రత వద్దు అని కాదు అక్కడ. అదెంత ముఖ్యం, అంతకంటే ముఖ్యం అంతరంగ పరిశుద్ధత. అదేవిధంగా మత్తయి సువార్తలో మన అందరికీ తెలిసిన 5 అధ్యాయం 8 వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈమెకి హృదయ శుద్ధి ఉంది, అంతరంగ శుద్ధి అనేది ఉంది. అదే విధంగా ఈమె పరిశుద్ధురాలు కాబట్టి ఈమె ప్రభువుని చూడగలిగింది. కాబట్టి మనం కూడా అంతరంగ శుద్ధితో, అంటే రాకడ అంతా జరుగుద్దని తెలుసు, మనకి తీర్పు దినం ఉంటుందని తెలుసు, కానీ ఉంది అనుకోవటం కాదు. కానీ ఆ తీర్పు దినం వచ్చేటప్పుడు నా స్థితి ఏ విధంగా ఉంటుందని ఆలోచించుకున్నట్టయితే, అన్న ఏ విధంగా పరిశుద్ధత కలిగి హృదయ శుద్ధి కలిగి ప్రభువుని బాలుడైన యేసుక్రీస్తుని చూచిందో, అదే విధంగా మనం రాబోయే క్రీస్తుని చూడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అదే విధంగా ఈమె గురించి మరొక మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాలు అంటే ఏదో పిహెచ్డి చేస్తున్నాను కాదు, కానీ దైవ సంబంధమైన జ్ఞానం ఈవిడకుంది. అంత మాత్రమే కాకుండా పొందిన జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసిన జ్ఞానవంతురాలు. తన ఇల్లు కట్టు అంటే 4 గోడలతో ఉన్న ఇల్లు కాదు, కానీ తన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మనం ముందు కట్టుకోవాలి. అలాగే మన బిడ్డల జీవితాలు కట్టాలి. మన గృహంలో ఉన్న వారందరి జీవితాలు మనం కట్టడానికి ముందు మనల్ని జ్ఞానవంతురాలుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. అన్న ముఖ్యంగా తన పొందిన జ్ఞానాన్ని బట్టి తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంది కాబట్టి దేవుడిని ఆమె చూడగలిగింది. అదే కానీ హోషేయ గ్రంథకర్త ద్వారా దేవుడు అంటాడు, జ్ఞానము లేకయే నా జనులు నాశనం అయిపోతున్నారంటాడు. అంటే జ్ఞానము లేకంటే లోక సంబంధమైన జ్ఞానం గురించి అక్కడ దేవుడు మాట్లాడటల్లా. వీళ్ళు విగ్రహారాధనకు వెళ్తున్నారు అంటే దైవ సంబంధమైన జ్ఞానం వీరికి లేదు. ఇక్కడ అన్న ఎవరినో మనుషులను ఆశ్రయించలేదు, ఏ విగ్రహాన్ని ఆశ్రయించలేదు, మరొకటి ఆశ్రయించలేదు. కానీ ఈమె జ్ఞానవంతురాలుగా దేవుణ్ణి ఆశ్రయించి దేవాలయంలోని ఉన్నది. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామని అనుకుంటూనే ఒకవేళ లోకం వైపు ఇంకా కొన్ని ఆలోచనలు మనకు ఉన్నాయేమో, రాకడ అనేది చాలా సమీపంగా ఉందని చెప్పి రాకడ వచ్చేస్తుంది పొద్దునే సాయంకాలం వరకు అనుకుంటూనే ఉంటున్నాం. కానీ దానికి ఏ విధంగా జ్ఞానవంతురాలుగా మన జీవితాలను మనం కట్టుకుని మన గృహాలను మనం కట్టుకుంటున్నాం అన్నది కూడా ఆలోచించుకోవాలి. సామెతల గ్రంథకర్త అంటాడు 31 అధ్యాయం 26 వచనంలో, జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచుంది. జ్ఞానవంతురాలంట నోరు తెరిచిందంటే ఆమె నోట్లో వచ్చే ప్రతి మాట కూడా జ్ఞానయుక్తంగా ఉంటుంది. అన్న ఉపదేశించింది ఎవరికి? విమోచన కోసం ఎదురు చూసే వారికి. అక్కడ ఎంతో మంది దేవాలయంలో ఉన్నారు,
వారు విమోచన కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి ధర్మశాస్త్రం పర్ఫెక్ట్ గా తెలుసు, లేఖనాలు తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు, రాబోయే మెస్సయ్య గురించి వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి మనం ఏ మెస్సయ్య గురించి అయితే ఎదురు చూస్తున్నామో ఆ క్రీస్తు ఈయనే అని చెప్పి వారికి ఉపదేశించిందని బైబిల్లో రాయబడింది. మనం చెప్పటం కదా, ఆమె ఉపదేశించింది. విమోచన కోసం ఎదురు చూసే వారికి ఉపదేశించింది అంటే ఆమె జ్ఞానము గల స్త్రీ కాబట్టి ఆమె నోరు నుంచి వచ్చే ప్రతి మాట కూడా జ్ఞానయుక్తంగా ఉంటుంది. మనం మాట్లాడే మాటలు ఏ రకంగా ఉంటున్నాయి? మరి పౌలు గారు అంటారు కదా, మీరు మాట్లాడే మాటలు కృపాసహితంగా, ఎల్లప్పుడూ రుచికరంగాను కృపాసహితంగా, ఉప్పు వేసినట్టు కృపాసహితంగా రుచిగా ఉండాలంటాడు. మన మాటలు మనం చెక్ చేసుకుందాం. అదే విధంగా ఈమె గురించి చెప్పబడేటువంటి మరొక మాట ఏంటంటే, కృప కలిగి ఉపదేశము ఆమె బోధించును. ఇది చాలా ముఖ్యమైన మాట. కృప కలిగి అంటే ఆమె కృప పొందుకుంది. ఇతరులు కూడా దేవుని కృప పొందుకోవాలంటే ఎట్లా నడుచుకోవాలి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంది. ఇది మాత్రం చాలా తక్కువ మంది, మనం కూడా ఎక్కువ సమయం దీన్ని కేటాయించగలుగుతున్నామా? దేవుని కృప పొందడానికి, అయ్యా నీ కృప నాకు కావాలి, నా భర్తకు కావాలి, నా పిల్లలకు కావాలి, నా స్నేహితులకు కావాలి, అంతతోటి ఆగిపోతున్నాం మనం. కానీ ఈమెకి ఏ సంబంధం లేని జనుల దగ్గరికి వెళ్ళి కృప గురించి ఈమె బోధించింది. అంటే తాను కృప పొందుకోవటమే కాకుండా ఇతరుల కృప పొందుకోవటానికి ఆమెకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆమె బోధించింది. మనం ఎంతవరకు ఇతరులకి బోధించగలుగుతున్నాము అంటే, దేవుడు మనకిచ్చిన తలాంతుని బట్టి అడుగుతాడు, నీకు ఈ తలాంతు ఇచ్చాను కదా, ఆత్మల రక్షణార్థం నువ్వు ఎంత మందికి బోధించావు అని అడిగినప్పుడు, బోధించిన తర్వాత ఒకవేళ వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అదే విధంగా ఈమె నీతి మంత్రాలు ఈమె ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి మధ్యలో ఉంది. నీతి మంత్రాలు అంటే, నీతి మంత్రాలు అనగానే మనం ఏమంటాం? యేసుక్రీస్తు రక్తమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆదాము దగ్గర నుంచి నాకు సంప్రాప్తించినటువంటి ఆ పాపాన్ని ఆ కడిగి వేయటానికి యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడతారు అంటారు. ఈమె మరి ఆయన సిలువ మరణం చూడలేదు, ఆయన రక్తాన్ని గురించి ఇంకా అవగాహన లేదు. కానీ నీతి మంత్రాలు ఎలాగంటున్నావు? యోసేపు గురించి కూడా నీతి మంత్రుడు అంటావు. అంటే నీతి మంత్రుడు అంటే ధర్మశాస్త్రం, లేఖన సారాంశాలు, ప్రవక్తల ప్రవచనాలు చూసి దేవుణ్ణి గుర్తించగలగటమే, దేవుని గుర్తించగలగటం, ఆయన అజ్ఞానుసారంగా నడుచుకోవటమే నీతిమంతత్వం. యోసేపు నీతిమంతుడై అని ఉంటుంది. అంటే ఆ నీతిమంతమైనటువంటి ప్రవర్తన. ఈమె నీతిమంతురాలు. ఈ నీతి మంత్రాలు గురించి మనం చేసినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే తెలుసుకుంది. యేసుక్రీస్తు గురించి ఎదురు చూడటం అంటే తెలుసుకుంది. ధర్మశాస్త్రంలో ప్రవచనాలు సారాంశాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు గురించి ఎదురు చేసి కరెక్ట్ గా, అదిగో ఈయనే, ఎంత డెఫినెట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మనం ఏ విమోచకుడు కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆయన మనం. అంటే ఈమె నీతి మంత్రాలు ఎట్లాగైందంటే, ఆ చదివినటువంటి సంపాదించినటువంటి జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తును గుర్తించగలిగింది. ఆయన ఎరుగుటే నీతి, అప్పటికి అదే నీతి. ఇక మనకు నీతి ఏంటంటే ఆ రక్తమందు విశ్వాసం ఉంచడం. ఆ తర్వాత ఆవిడ గురించి చెప్పమన్నమాట, నీతి మంతుల నోరు జీవపు ఊట అంటాడు సామెతల గ్రంథకర్త 10:11. ఈమె ఎంత మందికి బోధించి ఉంటుందో కదా. 84 సంవత్సరాలు వృద్ధురాలంటే ఆలయంలో వచ్చిన వారికి ఎంతో మందికి జీవపు ఊటగా ఈమె బోధించి ఉంటుంది. అదే విధంగా నీతిమంతుల నోరు అనేకులకు ఉపదేశించును. ఇందాక అనుకున్నాం కదా, అనేకులకు ఉపదేశిస్తారు అంటే ఇతరుల కృప పొందటానికి. నీతిమంతులు ఎప్పుడు కూడా వారు పొందినటువంటి ఆ కృపను దాచుకోకుండా, దేవుడు నా పట్ల ఇట్లా చూపించాడు, సమరయ స్త్రీ అంటది కదా, ఇదిగో నేను చేసినవని నాతో చెప్పినవాడు ఉన్నాడు, ఇతనే మెస్సయ్య కాదా అని చెప్పి ఆ సమరయ గ్రామ పట్టణస్తులు అందరూ కూడా రక్షణ పొందటానికి ఆమె ఎంతో నోరు తెరిచి వాక్యం చెప్పింది. మొట్టమొదటి సువార్తికురాలు. తర్వాత నీతి మంత్రాలు ఆశించినది వారికి దొరుకును. సామెతల గ్రంథకర్త అంటాడు, నీతి మంత్రులు అంటే ఆశించింది వాళ్ళకి దొరుకుద్దంట. ఈమె ఏం ఆశించింది? ఎవరి కోసం చూస్తుంది? రాబోయే మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంది. నీతి మంత్రాలుగా ఉంది, పరిశుద్ధత కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ, ఉపదేశాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి ఆశ్రయించి దేవాలయంలో ఉంటూ. మరి చాలా మంది ఉపవాసాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు. నువ్వు ఎందుకమ్మా ఇక్కడ కూర్చున్నా, నీ లక్ష్యం ఏంటంటే కరెక్ట్గా చెప్పలేరు. హన్నాని దేవుడు అదే అంటాడు, ఆమె ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించబడింది. తనకి ఏం కావాలో దేవుని డైరెక్ట్ గా అడగగలిగేటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఇక్కడ ఈమె నీతిమంతుల కంటే ఆశించింది దొరుకుద్దంట. మనం చాలా ఆశిస్తాం,
మనం పొందలేకపోతున్నామంటే నీతిమత్వం మనలో ఇంకా కొంత తక్కువగా ఉందేమో. ఒకవేళ మనం మనల్ని పరిశీలించినప్పుడు మనం ఏం ఆశిస్తున్నాం? దేవుని రాజ్యంలో మనం నిత్య రాజ్యంలో ప్రవేశించాలని ఆశిస్తున్నాం. అది మనం పొందాలి అంటే అన్న ఏ విధమైన జీవితం గడిపిందో ఆ విధమైన జీవితం మనం గడిపినప్పుడు ఆ రాజ్యంలో స్థానం మనం పొందుతాం. అదే విధంగా ఈమె భక్తి గల స్త్రీ గురించి చెప్పడినటువంటి మరొక మాట, భక్తి గల స్త్రీ. భక్తి గల అంటే ఈ రోజుల్లో దేవుని యందు భయభక్తులు అనే మాట వాడతాం. అదే ఇంగ్లీష్ లో అయితే ఫియర్ ఆఫ్ గాడ్ అని ఒకే మాట వాడటం జరిగింది. భక్తి భయము చూస్తే ఈ రోజుల క్రైస్తవుల్లో భక్తి విపరీతంగా ఉంది. క్రైస్తవుల్లోనే కాదు, అన్ని మతాల్లో కూడా. రోజు గుడికి వెళ్ళటం, ప్రార్థనలు చేసుకుంటాం, వాళ్ళైతే పూజలు చేయటం, మరి అన్నదానాలు చేయటం, సంతర్పణలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం, భక్తి అనేది విపరీతంగా ఉంది ప్రపంచంలో ఈ రోజు. మనకే కాదు. కానీ భయము అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించడమే భయం. అంటే భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. తిమోతికి రాసిన పత్రికలో తిమోతి గారు అంటాడు ఏంటంటే, పైకి భక్తి పరులుగా ఉంటూ ఆ భక్తిని ఆశ్రయించిన జనులు ఎక్కువగా ఉన్నారంట లోకంలో. పైకి చాలా భక్తిగా ఉంటారంట, కానీ టైం వచ్చేటప్పటికి ఆ భక్తిని ఆశ్రయించరు. యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి నీ శిష్యులు చేయలేపారు, నువ్వేమన్నా చేయగలవా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే భక్తి పరులుగా ఉంటారు, చాలా భక్తి పరులుగా ఉంటారు. భక్తిని అంటే భక్తిని ఆశ్రయించినటువంటి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నా దేవుడు మాత్రమే నాకు తీర్చగలడు అనే ఒక విశ్వాసంతో ఆయన వైపు చూచి ఆయన మీద స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అట్లాంటి భక్తి కలిగినటువంటి స్త్రీ. అదే విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్ను కలుగు చేస్తుంది అంటాడు సామెతల గ్రంథకర్త 11:27 వచ్చిన. దీర్ఘాయుష్ అంటే ఇవిడికి ఆల్రెడీ 84 సంవత్సరాలు వచ్చినాయి. అది దీర్ఘాయుష్ కాదు. కానీ ప్రతి క్రిస్మస్ టైంలో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఒకసారి ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే విధంగా ఈ భూమి మీద చివరి స్త్రీ ఉన్నంత కాలం కూడా జీవిత చరిత్ర అనేది ఎప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది, చదువుతూనే ఉంటారు. అది దీర్ఘాయుష్. దీర్ఘాయుష్ అంటే మానవ జీవితం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు దీర్ఘాయుష్ అంటే మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతకటం. అమర జీవులు అంటారు కదా, మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతకటం. అట్లాంటి దీర్ఘాయుష్ పొందుతారంటే ఎవరు? యెహోవాను కనిపెట్టుకుని ఉండేవారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే కాకుండా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేవారు. ఈ అన్న ఆయన కోసం కనిపెట్టుకుని ఉంది. ఇట్లాంటి ఆయన్ని మనం చూస్తాం. సుమయాన్ని నెక్స్ట్ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చూద్దాం. అదే విధంగా ఈమె చేస్తున్న పని ఏంటంటే ఆయన నామస్మరణ చేస్తూ ఉందంట. ఊరికనే ఖాళీగా కూర్చోకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఉందని చెప్పి ఈవిడ గురించి రాయబడి ఉంది. 52వ సంకీర్తన చివరి వచనాలు చూస్తే 8వ వచనం నుంచి 52వ సంకీర్తన 8వ వచనం చూస్తే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను, నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. దావీదు మహారాజు అంటున్న మాట చూడండి ఒకసారి, మళ్ళీ 8వ వచనం పైనుంచి చూద్దాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. అదే కాకుండా 2వ మాట చూస్తే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. కృప ఆల్రెడీ పొందాను, పొందబోతాను. నా జీవితం అంతా కూడా దేవుని కృప పొందుతాననే ఒక నమ్మికతో నేను ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. అంటే నామస్మరణ అంటే ఆయన నామంలో ఏముంది? దీర్ఘశాంతము, దయ, కనికరము, అత్యంత కృపా సమృద్ధి ఉందని చెప్పి నిర్గమకాండం 34:6 వచనంలో మోషే నిన్ను చూడాలనుంది నాకు అని చెప్పి అడిగినప్పుడు ఆయన నామాన్ని ప్రకటిస్తాడు. ఆయన నామంలో ఏముంది? దయ, కనికరము, దీర్ఘశాంతము, అత్యంత కృపా సమృద్ధి మామూలుగా కాదు. అదే పౌలు గారు ఫిలిప్పీలో రాసిన పత్రిక 4:19 వచనం అంటాడు, ఆయన తన మహదైశ్వరం నుంచి అందరికీ కృప వెంబడి కృప ఇవ్వటానికైనా సంసిద్ధుడు అయినాడు, దానికి సరిపోయిన దేవుడు అని చెప్పి ఆయన గురించి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టి చూడటం అంటే ఏదో లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచించుకుంటూ ఆయన కనిపెట్టి చూడటం కాదు. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఆయన నామస్మరణ చేస్తూ
ఆలయంలో గడిపింది కాబట్టి నా ఆలయంలో ఎంతో మంది ఇంకా విధవరాండ్రు ఉండి ఉండొచ్చు, ఈ లక్షణాలు ఉన్నవారు లేకపోయి ఉండొచ్చు. ఈమెలో ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఏమి నామస్మరణలో ఉన్నాము. దేవుని నామస్మరణ అంటే నామస్మరణ చేస్తున్నామంటే ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి, ఇతరుల పట్ల దీర్ఘశాంతము కలిగి ఉండాలి. పేతురు గారు అడుగుతాడు, అయ్యా నేను ఎంతకాలం క్షమించను, నా దగ్గర తప్పు చేసినానంటే 7 సార్లు అంటే 70 ఏళ్ల మట్టుకంటే జీవితకాలం క్షమించాలి. అట్లాంటి క్షమాగుణం మనకు ఉండాలి. అత్యంత కృపా సమృద్ధి అంటే ఒకరికి కృప చూపించే ఆ ఇది మనకి అంటే దేవుడు మాత్రమే మనిషి నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపించడానికి దేవునికి మాత్రమే సామర్థ్యం ఉంది. మనం కృప ఎట్లా చూపిస్తామంటే మన ఎడల తప్పు చేసిన వాళ్ళు క్షమించడం మాత్రమే కాకుండా వారిని ఇంకా ఆదరించి వారి మంచి జీవితం పొందడానికి నువ్వు చేయగలిగిందంత చేసినప్పుడు కృప చూపించవచ్చు. అంటే నిత్యరాజ్యంలో ప్రవేశించే కృప మనం చూపించలేం, కానీ ఇతరుల పట్ల మనం చేయగలిగింది బహుగా చేయగలిగిన దానికంటే కొన్నిసార్లు చేస్తాం మనం, అది కృప. ఇకపోతే ఈమె గురించి చెప్పగలిగినటువంటి మాట మనం గమనించినప్పుడు కీర్తన 92 సంకీర్తన 13వ వచనం మనం గమనిస్తే అక్కడ ఆయన అంటాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఎవరంట? ఆ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఈమె యెహోవా మందిరంలో నాటబడిన పచ్చని ఒలివ చెట్టు వలె ఉందనుకున్నాం. అదే విధంగా ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేస్తూ ఉందనుకున్నాం. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షం ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఆత్మీయ సంపద ఆమె పొందుకుని ఆ యెహోవా మందిర ఆవరణలో నాటబడింది. ఎంతో మంది అనుకుని ఉంటారు, అన్నగారిని చూసి ఈమె చాలా భక్తి కలిగిన స్త్రీ, పరిశుద్ధురాలు, అలాగే జ్ఞానము కలిగిన స్త్రీ, రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసే స్త్రీ, ఈమె నీతిమంతురాలు అని ఎంతో మంది ఆ రోజులు ఆమెను చూసి అనుకుని ఉంటారు. ఎందుకంటే ఆమె ప్రవర్తన మరి దేవుడు తీసుకొచ్చి 2 వచనాల్లో ఆమె గురించి చాలా గొప్ప మాటలు అక్కడ వ్రాయించాడు. అంటే దేవుని దృష్టిలో అంత కృప ఆవిడ పొందింది అంటే ఇన్ని మంచి లక్షణాలు ఉండబట్టి ఆవిడ గురించి చదువుకుని వదిలేస్తే దానివల్ల మనకేమీ ప్రయోజనం లేదు. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు సిలువ ధ్యానం చేసినప్పుడు కంటికి నిండా నీరు కారుస్తూ ఉంటారు. దేవుడు అది కాదు కదా మన దగ్గర నుంచి కోరుకున్నది. మన పాపముల నిమిత్తము ఆయన విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన నిందారహితమైన రక్తాన్ని మన కోసం చిందించాడు కాబట్టి, అయోగ్యులమైన మన కోసం చిందించాడు కాబట్టి మనం ఆ యోగ్యత పొందటానికి ఆయన ఏ విధమైన జీవితం మనం జీవించమని చెప్పాడు ఆ జీవితాన్ని మనం ఆ 7 సూక్తులు అంటాం కదా, 7 మాటలు మన జీవితంలో ఆచరించాలి. అదే విధంగా అన్న జీవితాన్ని మనం స్టడీ చేసినప్పుడు ఆమెను గురించి చెప్పుకుని, ఆహా ఇంత మంచి విధవరాలు మనం చూడం, ఇంత నిజమైన విధవరాలు, ఇంత మంచి ప్రవక్తిని మనం చూడం, ఈమె నిజమైన ప్రవక్తిని, ఇంత మంచి వృద్ధురాలు మనం చూడం, మంచి వృద్ధురాలని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, జ్ఞానము, నీతిమత్వం అన్ని కూడా మనం మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆమె ఎలాగైతే యేసుక్రీస్తుని కన్నులారా చూడగలిగి స్తుతించి ప్రకటించగలిగిందో ఆ భాగ్యం మనకు దేవుడు ఇవ్వటానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. అదే విధంగా ఆమె గురించి చివరి మాట చూసినట్టయితే ఈమె ప్రపంచంలో అత్యధికమైనటువంటి గౌరవం పొందినటువంటి ప్రవక్తినిగా ఆమె పేర్కొనబడింది. కొన్ని మతాలు అంటే కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఫిబ్రవరి 3rd సెయింట్ యానీ ఫీస్ట్ అని కూడా జరుపుకుంటారు. మన మరియమ్మ గారి తల్లి పేరు కూడా అన్నమ్మ గారు, అందుకని వాళ్ళు సెయింట్ యానీ అనే దాన్ని ఆర్సీఎంలో చాలా గౌరవిస్తారు. ఒకసారి ఆ తుఫాన్ లో చిక్కుకున్నప్పుడు మార్టిన్ లూథర్ గారు పరిశుద్ధమైన అన్నమ్మ అని చెప్పి ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. నన్ను ఇక్కడి నుంచి రక్షించు, నేను దేవుని సేవలో ఉంటానని చెప్పి అక్కడ ప్రమాణం చేసినట్టుగా మనం ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు చూస్తాం. అలాగే సెయింట్ యానీ గురించి ఒక ఫీస్ట్ కొన్ని డినామినేషన్ వాళ్ళు ఫిబ్రవరి 3rd, కొంతమంది ఏమో సెప్టెంబర్ 16th, అలా సంవత్సరంలో ఏదో ఒక రోజు వాళ్ళ కన్వీనియంట్ డేట్, మొత్తానికి సంవత్సరానికి ఒక రోజు ఈ ఫీస్ట్ ని వాళ్ళు జరుపుకుంటున్నట్టుగా ప్రపంచంలో ఆమెకి ఎంత గౌరవాన్ని దేవుడు ఇచ్చాడంటే విధవరాలను సన్మానించడం అంటే ఇదే కదా. ఆ సన్మానం మనం పొందాలి. ఆ సన్మానం మనం పొందాలి అంటే అదే విధంగా రాబోయే ఆ తీర్పు దినం రోజున దేవుని దగ్గర ధైర్యంగా మనం నిలబడాలి అంటే అన్నా ప్రవక్తని జీవితం ధ్యానించిన మనం
ఒకవేళ మన జీవితంలో ఇంకా కొన్ని కొరతలు ఏమైనా ఉన్నాయేమో దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. ఒక యువకుడు వచ్చి అడుగుతాడు కదా, నిత్య జీవం పొందడానికి నేనేం చెయ్యాలి అంటే చెప్తాడు దేవుడు, 10 ఆజ్ఞలు అనుసరించడానికి చిన్నప్పటి నుంచి అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది. మనకు కొదువుగా ఉన్నది ఏదో, అన్నా జీవిత చరిత్ర చదివినప్పుడు ఆ రెండవ రాకడలో దేవుని దగ్గర ఎదుర్కొనే సమయానికి మనకి ఏది కొరతగా ఉందో మనం చూసి ఆ కొరతని వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా మనం ఆ కొరతను తీర్చుకున్నట్లయితే ఈ వాక్య ధ్యానం మనం చేసినటువంటి ఎందుకైతే చేసామో దాని ఫలితాన్ని మనం పొందుతాం. మనం పొందటం మాత్రమే కాకుండా అనేక మందికి, ఆమె విధవరాలయ్యుండి వృద్ధురాలయ్యుండి కృపగల ఉపదేశం ఇవ్వటానికి ఆమె నోరు తెరిచి ఎంత మందికైతే ఉపదేశించిందో, వైనాట్ మనం ఎందుకు చేయలేం? మనం కూడా ఆమె చేసినంత కాకపోయినా ఈ రెండో రాకడ సమయానికి దేవుడు అడిగినప్పుడు, ఇదిగో ప్రభా, వీరికి నేను ఉపదేశించాను, నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను తూచా తప్పకుండా ఉపదేశించాను అని చెప్పడానికి, అంటే ఉపదేశించడం మాత్రమే కాకుండా కనిపెట్టి చూడమంటాడు తిమోతి పత్రిక. తర్వాత అసలు ఉపదేశించే పనైనా మనం చేయగలమా? అట్లా చేయటానికి దేవుడిని అర్థిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగలమా కృప. నాయన, ఇదిగో ప్రవక్తి అన్న జీవితాన్ని మేము ధ్యానించినప్పుడు నాయన, ఆమె భగ్న హృదయ అయి ఒక విధవరాలిగా, ఒక నిన్ను ఆశ్రయించింది. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు నీవేనని చెప్పి, అదే విధంగా యోబు గ్రంథకర్త చెప్పినట్టుగా గాయం చేసేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే అని చెప్పి ఆమె నిన్ను ఆశ్రయించింది. ఆశ్రయించి నన్ను లోకం వైపు చూడకుండా నీ వైపు చూచి పరిశుద్ధురాలుగా, నీతి మంత్రాలుగా, జ్ఞానవంతురాలుగా ప్రార్థన ఉపవాసాలు చేస్తూ కృపగలిగి ఉపదేశం చేస్తూ తన జీవితాన్ని సాఫల్యం చేస్తున్నటువంటి అన్న, నీతిమంతుల కోరిక సఫలమగునని చెప్పిన ప్రకారం నీ నోట నుండి వచ్చిన మాట ఏది నిరర్థకం కానేరదు. కాబట్టి తండ్రి, ఆమె నీతి మంత్రాలుగా నిన్ను చూడగలిగింది, పరిశుద్ధ హృదయం కలిగిన దానిగా నిన్ను చూడగలిగింది, జ్ఞానవంతురాలుగా నీ కోసం వేచి చూసి ఉపదేశించగలిగింది. తండ్రి నాయన, మేము మా జీవితంలో ఇవన్నీ కూడా నాయన ఇంప్లిమెంట్ చేయడం నీ కృప మేము అర్థిస్తూ రాబోయే రాకడ సమయంలో సిద్ధపాటు కలిగిన జీవితం జీవించడానికి నీ కృప మాకు దయచేయమని, నీ చిత్తమైతే నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొక పునరుత్థాన దినమున మరొకరి గురించి మేము ధ్యానించిన భాగ్యం దయచేయమని, ఏ ఆటంకం లేకుండా ఇప్పటి వరకు నాయన వాక్యం కొనసాగే భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.